నిన్న రాత్రి కరీంనగర్ సంబంధించిన ఇల్లంతుకుంటకు చెందిన ఒక సర్పంచ్ గారి అబ్బాయి అద్వైక్ ఇక్కడ బయట ఆడుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళగానే దాదాపు 7-8 కుక్కలు అతను వెంటబడి విపరీతంగా గాయపరిచింది. ఈ 4 నెలలు రెండో సంఘటన. 4 నెలల క్రితం కూడా ఇట్లనే ఇదే విధంగా వీరన్న గుట్టలో చిన్న పిల్లగాని కుక్కలు భయంకరంగా కరిస్తే 3 రోజులు హాస్పిటల్లో ఉండి సీరియస్ కండిషన్ తోటి బతికి బయటపడ్డాడు. ఇది రెండోసారి ఈ విధంగా జరిగింది. అధికార యంత్రాంగాన్ని నిజంగా కూడా అప్రమత్తం చేసినాము. కమిషనర్ గారితో పొద్దున మాట్లాడినాము. అతని ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరించాలని చెప్పినాము. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా అని చెప్పింది. అదేవిధంగా అధికారులకు కోరుతున్నది ఏంటంటే, కుక్కలకు కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి జంతువులు మూగజీవాలకు కొన్ని రైట్స్ ఉన్నాయి. మరి ఎన్జిఓస్ అందరూ కూడా వచ్చి ధర్నాలు గిర్నాలు చేస్తారు. వాళ్ళని ఎక్కడ తీసుకుపోతే కుక్కల్ని అక్కడనే వదలాలని చెప్పి చట్టం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులు. సరే, కుక్కలకు రైట్స్ ఉండొచ్చు, చట్టం ఉండొచ్చు, కాదంటే మనుషులకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. మరి పిల్లల్ని బయటికి పంపాలంటే ఇవాళ భయభ్రాంతులు తల్లిదండ్రులు ఇవాళ పరిస్థితి చూస్తే పిల్లల్ని ఏ విధంగా బయటకు పంపిస్తారు? మరి పిల్లలకు కూడా హెల్మెట్లు పెట్టి, ప్యాడ్లు కట్టి, గౌజులు కట్టి పంపాలన్నా బయటికి? మరి కుక్కలు బారిన పడకుండా రక్షించుకోనికి ఆ విధంగా పంపాలన్నా? మరి ఏ విధంగా పంపాలన్నా ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రెండో సంఘటన జరిగింది కాబట్టి ఏదన్నా మార్పు చేసి కుక్కల్ని అదుపు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కుక్కల కుటుంబ నియంత్రణకు సంబంధించిన హాస్పిటల్ని మన ఫత్తులగూడలో ఓపెన్ చేయించిన. రోజు 60-70 కుక్కల్ని పట్టుకొచ్చి ఆడ ఆపరేషన్లు చేస్తారు నగరం మొత్తం మీద. అటువంటి హాస్పిటల్ ఇంకా 6-7 హాస్పిటల్ ఓపెన్ చేస్తే దాదాపు కంట్రోల్ అవుతాయి కుక్కలు. నగరం నలుమూలల నుంచి అన్ని హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసి అక్కడ దాదాపు రోజు ఒక 500 కుక్కలకు మనము సర్జరీ చేస్తేనే ఇలా కుక్కల నియంత్రణలో ఉంటాయి, అదుపులో ఉంటాయి. కేవలం ఈ హాస్పిటల్ మీద, మరి నారాయణగూడ హాస్పిటల్ మీద, 2 హాస్పిటల్ మీద డిపెండ్ అయితే రేపు భవిష్యత్తులో బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది పిల్లలు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వీటిని నియంత్రించాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు వినయ్. నిన్న 8-8:30 మధ్యలో డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేద్దామని నేను, ఫ్రెండ్ ప్రసాద్, ఇంకో సురేష్ అనే వ్యక్తి ఇదే లైన్ లో బండి తీసుకొని వస్తాం. నార్మల్ గా వస్తుంటే అప్పటికే బాబు ఇక్కడ బోర్లో పడి ఉన్నాడు. ఏమైందని లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బ్లడ్ అయిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ కాలేదు. ఎవరో ఒక పాప 108 కి కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవ్వట్లే అని చెప్పి వాళ్ళు లేట్ చేసారు. ఇమీడియట్ గా మేము అబ్బాయి స్కూటీ తీసుకొని శ్యామ్ హాస్పిటల్ కి అటు నుంచి అటు సంరక్షకు తీసుకెళ్తే అక్కడ మా వల్ల కాదు అంటే ఇమీడియట్ గా కామినేనికి కూడా స్కూటీ మీదనే తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీచర్స్ కాలనీలో అద్విక్ అనే అబ్బాయి కుక్కల కాటు గురయ్యాడు. అన్ఫార్చునేట్లీ కొన్ని కుక్కలు కలిసి అబ్బాయి పీకడం జరిగింది. తలకు చాలా బలమైన గాయాలైనవి. అదే కాళ్ళకు కూడా అన్ని గాయాలు జరగడం జరిగింది. సిద్దిపేట అబ్బాయి ప్రాపర్ ఇక్కడ వాళ్ళ చిన్నారింటికి రావడం జరిగింది, వాళ్ళ చిన్నపేటికి. సో తల్లిదండ్రులు ఇప్పుడే సిద్దిపేట నుంచి బయలుదేరుతూ మనం యశోద హాస్పిటల్ తీసుకొని వచ్చి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడే అధికారులు కూడా వచ్చిండ్రు, ఎంఎంసీ అధికారులు విఖ్యానాయక్ గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు, ఇద్దరు కూడా కామినీ రావడం జరిగింది. సో ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చినాం, బట్ ఇంకా కూడా పిల్లాడు ఐసీయూలో ఉన్నాడు కాబట్టి ఎనీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ కావాల్సింది కూడా మేము పొద్దున ఉదయం కమిషనర్తో మాట్లాడతాం.